వెంకటాచలం మండలంలో దొంగలు భీభత్సం సృష్టించారు. వరుస దొంగతనాలతో మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తుంటే తాజాగా మరో భారీ చోరీ వెలుగు చూసింది. చెమిడుగుంట గ్రామానికి చెందిన లలితమ్మ అనే మహిళ కడపలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి లోపల ఉన్న సుమారు 30 సవర్ల బంగారు ఆభరణాలు, 40,000 రూపాయల నగదును అపహరించుకుపోయారు. ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి తలుపులు తెరిచి ఉండడం గమనించిన వెంటనే యజమానులకు సమాచారం అందించింది. లలితమ్మ కుమారుడు వచ్చి చూసేసరికే ఇంట్లోని సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీర్వాలోని బంగారం, నగదు మాయమవడంతో షాక్కు గురైన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలుముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే వెంకటాచలం మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 వారాల వ్యవధిలోనే ఇది 4వ దొంగతనం కావడం గమనార్హం. రాత్రి వేళలలో పోలీసులు సరైన గస్తీ నిర్వహించకపోవడం వల్లే దొంగలు ఇలా రెచ్చిపోతున్నారని చెమిడుగుంట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాత్రి వేళల్లో పోలీస్ పాట్రోలింగ్ ను పెంచి దొంగల బారి నుండి తమ గ్రామాలను, ఆస్తులను రక్షించాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు. నా పేరు పొట్లేని పరమానస్ కుమార్ అండి. ఇది మా ఇంట్లో నిన్న రాత్రి మొన్న రాత్రి దొంగతనం జరిగింది. ఈరోజు ఉదయం మా పనామ వచ్చి చూసేసరికి బీరువా పగలగొట్టేసి, తాళాలు పగలగొట్టేసి వస్తువులన్నీ తీసేసుకున్నాం గమనించారు. సో అది చూసి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. దాదాపు ఒక 30 సవర్ల బంగారు, ఒక 40,000 డబ్బులు పోయాయి అనేది బేసిక్ అంచనా. మేబీ దాని నుంచి కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. ఇది నిన్న రాత్రి కానీ మొన్న రాత్రి కానీ సస్పెక్ట్ చేస్తున్నాం. Please subscribe SS News AP.